ఓకే. సో టుడే క్లాస్ వాస్ క్లాసెస్ అండ్ రిలేషన్స్. సో మనకి లాస్ట్ క్లాస్ వరకు ఏం నేర్చుకున్నారు? పోజో క్లాసెస్ ని క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. అంటే మనం ఏదైనా అప్లికేషన్ లో ఎనీ అప్లికేషన్ లో ఒక రియల్ టైమ్ లో యాక్ట్ అయ్యే ఒక ఎంటిటీస్ ని ఒక క్లాసెస్ కింద ఎలా చూపించాలి అనేది మనం నేర్చుకున్నాం. అంటే ఒక పెన్ ఎలా క్రియేట్ చేయాలి, స్టూడెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక హౌస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ మనకి కనిపించే ఆల్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలో టిల్ లాస్ట్ క్లాస్ వరకు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే క్లాసెస్ అండ్ రిలేషన్స్. ఇది చెప్పే ముందు నేను మీకు ఇంకొకటి చెప్తాను. ఫర్ సపోజ్ నాకు క్లాస్ స్టూడెంట్ ఉంది. సో జస్ట్ టేక్ క్లాస్ స్టూడెంట్, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్. సో ఈ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ లో నేను ప్రైవేట్ స్ట్రింగ్ అని ఇస్తున్నాను కదా, ప్రైవేట్ స్ట్రింగ్ సమ్ నేమో బ్రాంచో జెండరో ఏదో ఇస్తున్నాను. దిస్ నేమ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్? సో చాట్ లో కొంచెం రియాక్ట్ అవ్వండి క్లాస్. ఎస్, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్ రైట్. ఎందుకంటే బట్ అది స్ట్రింగ్ కాబట్టి దానికంటూ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని లిటరల్ అని పిలుస్తున్నాం. సో ఒక జనరల్ గా ఒక జావా డెవలపర్ గా కొన్ని రూల్స్ ప్రకారం చూస్తే స్ట్రింగ్ అనేది క్లాస్. సో దానికి నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏంటి? వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని స్టూడెంట్ క్లాస్ యాజ్ ఎ ప్రాపర్టీ కింద తీసుకుంటుంది. సో లివ్ ఇట్ అబౌట్ ఇట్. ఇప్పుడు వదిలేయండి. సో ఒక పర్సన్ అనే క్లాస్ ఉంది, పబ్లిక్ క్లాస్ పర్సన్. ఇప్పుడు నేను ఈ పర్సన్ అనే క్లాస్ లో ఒక ప్రాపర్టీని ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఆ పర్సన్ కి ఇష్టమైన కలర్స్, అంటే మల్టిపుల్ కలర్స్. ఇప్పుడు మల్టిపుల్ కలర్ ఏ డేటా టైప్ లోకి వస్తుంది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కలర్? వెరీ గుడ్, స్ట్రింగ్. ఇప్పుడు ఈ కలర్స్ ని, అంటే నాకు మల్టిపుల్ కలర్స్ కావాలి. ఇప్పుడు ఏ టైప్ తీసుకోవాలి నేను? ఒక పర్సన్ కి మల్టిపుల్ కలర్స్ ఫేవరెట్ ఉంటే ఏ కలర్స్ అయితే ఫేవరెట్ ఉన్నాయో అవన్నీ నేను స్టోర్ చేయాలి యాజ్ ఎ ప్రాపర్టీ కింద. వెరీ గుడ్, అరే. ఓకే, ఆబ్జెక్ట్స్కి వచ్చేయండి. ఇంకా నాట్ ఇన్ అరే. ఎక్కడికి వచ్చేయాలి మనం? అరే తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఒకసారి ఆబ్జెక్ట్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత విల్ కమ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్స్. అంటే కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ క్లాసెస్. వెరీ గుడ్ హర్ష. సో అరే లిస్ట్ ఆర్ లిస్ట్ ఏదైనా పెట్టచ్చు. స్ట్రింగ్ కలర్స్ అంటే ఇది కూడా పెట్టచ్చు. నో ప్రాబ్లం, ఏది పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే మనకి ఇంకా ఆబ్జెక్ట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడే వాడాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పెట్టేమంటే ఇక్కడ మళ్ళీ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని ఇవ్వాలి. సో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయో మనకు ముందు తెలుసా? ఫేవరెట్ కలర్స్ అంటే మనం క్రియేట్ చేసే ప్రతి పర్సన్ కి ఎన్ని ఫేవరెట్ కలర్స్ ఉంటాయో మనకేం తెలియదు కదా అంటిల్ దెన్ దట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. దట్స్ వై ఇంకా ఎరైస్ ని మర్చిపోవడమే. ఎరైస్ ఉపయోగపడతాయి, పర్టికులర్ టైమ్స్ లో ఎరైస్ కూడా ఉపయోగపడతాయి. దెర్ ఇస్ అన్ యూజ్ ఆఫ్ ఎరైస్. అంటే అసలు వాడమని లేదు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విల్ యూజ్ ఎరైస్. బట్ వన్స్ కలెక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, సో ఇట్స్ కంప్లీట్లీ కలెక్షన్. ఎక్కడ పాసిబిలిటీ, ఎక్కడ లిస్ట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలన్నా యూ హ్యావ్ టు ప్రిఫర్ ద లిస్ట్ ఓన్లీ ఓవర్ ద అరే. లిస్ట్ ఆర్ అరే లిస్ట్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను దీనికి నా మెయిన్ క్లాస్ లో పబ్లిక్ క్లాస్ మెయిన్, ఇప్పుడు దీనికి నేను ఒక కన్స్ట్రక్టర్ సెటర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ మెయిన్ మెథడ్ అనుకోండి ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ లిస్ట్ ని తయారు చేయాలన్నమాట. ఒక లిస్ట్ ని నేను సెట్ చేయాలనుకుంటే ఫర్ సపోజ్ పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్. ఇక్కడ నేను లిస్ట్ ని పంపాలి, అంటే ఏదో ఫేవరెట్ కలర్స్ లిస్ట్.
నేను ఈ లిస్ట్ని పంపాల్సి వచ్చినప్పుడు నేను ముందు ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ఫర్ సపోజ్ రాజేంద్రకి ఫేవరెట్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకో. సో array list or list, anything is fine. స్ట్రింగ్ రాజ్ కలర్స్ అని పెట్టుకుంటాం ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ array లిస్ట్ డన్. ఇప్పుడు రాజ్ కలర్స్ డాట్ యాడ్ ఆఫ్ స్ట్రింగ్ కదా బ్లూ, రాజ్ కలర్స్ డాట్ యాడ్ ఆఫ్ వైట్, రాజ్ కలర్స్ డాట్ యాడ్ ఆఫ్ ఎల్లో. సో ఇప్పుడు ఏం చేయాలి, పర్సన్ p ఈక్వల్ టు ఇన్ కేస్ కన్స్ట్రక్టర్ రాసేమో అని అనుకోండి, ఈక్వల్ టు దిస్ రాజ్ కలర్స్ పాస్ చేయాలి. లేకపోతే p డాట్ సెట్, దీని ఆబ్జెక్ట్ ఏమిటి కలర్స్ కదా, సెట్ కలర్స్ రాజ్ కలర్స్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వితౌట్ ఎనీ డౌట్? అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్టీకి ఇచ్చినప్పుడు ముందు మనం ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంటి అనుకోండి, ఇంటి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టే, మనం నెంబర్ పాస్ చేస్తున్నాం కదా, అది చిన్నది కాబట్టి ఒక నెంబర్ ఇస్తే అయిపోతుంది కాబట్టి ఇంటికి నెంబర్ ఇస్తున్నాం. స్ట్రింగ్ కి డబుల్ కోట్స్ లో ఇస్తే అయిపోతుంది కాబట్టి డబుల్ కోట్స్ లో డేటాను పంపేస్తున్నాం. డబుల్స్ కూడా డబుల్ ఇంటూ ఇవన్నీ ఏంటంటే సింగిల్ లైన్ ఇనిషియలైజేషన్స్ చిన్నవి కాబట్టి పంపేస్తున్నాం. బట్ మనం ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు నిజంగా స్టూడెంట్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసి ఎస్ డాట్ సెట్ నేమ్ ఈక్వల్ టు రాజేంద్ర. సో ఇది ఎలా పాస్ చేస్తున్నామో ఇది కూడా అంతే, దేర్ ఇస్ అ నో డిఫరెన్స్. బట్ ఇది ఒక array లిస్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ముందు దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది చిన్నది కాబట్టి డబుల్ కోట్స్ లిస్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసిందే పంపుతున్నాం. సో హౌ మెనీ ఆఫ్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ దిస్? అంటే ఇది ఈ క్లాస్ ఏ యూట్యూబ్లోను ఏ ఇన్స్టిట్యూట్లోను పెట్టరు, ఎందుకంటే ఇది ఈజీ ఇదే. బట్ అర్థం కాకపోతే మాత్రం చాలా 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 కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అందుకే 9 o'clock కల్లా జాయిన్ అయిపోమన్నాను వితౌట్ లైస్. ఓకే హర్ష, ఈ లైనా? సో ఈ లైన్ ఏముంది మనం, ఓకే ఇదా? సో ఓకే అవి లేస్తుంది. సో సో ఇది కన్స్ట్రక్టర్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్, this dot colors equal to colors. సో హర్షే ఇక్కడ నాకు స్ట్రింగ్ ఉందనుకో, ఇక్కడికి స్ట్రింగ్ వస్తుంది అంతేనా? ఫర్ సపోజ్ స్టూడెంట్ లో స్ట్రింగ్ ఉంది, మొన్నటి వరకు స్ట్రింగ్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఏముంది, array లిస్ట్ ఉంది. అంటే నాకు array లిస్ట్ రావాలి అక్కడికి. సో ముందు నేను array లిస్ట్ ని పంపాలి అంటే నేను దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా, అర్థమైందా? స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ లో ఇస్తే వెళ్ళిపోద్ది, నెంబర్ కాబట్టి 1 2 3 4 5 6 ఏ నెంబర్ ఇచ్చినా వెళ్ళిపోతుంది. సో డబుల్ అయితే ఈవెన్ ఫ్లోటింగ్ పాయింట్ లో ఇస్తావు, బులియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేస్తావు. ఇక్కడ ఏంటి, నాకు ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆ ఆబ్జెక్ట్ ని తయారు చేసి నేను పంపాలి. అర్థమైందా? నౌ ఇట్స్ క్లియర్. దీనికి డిఫరెన్స్ లేదు అంటున్నాను. స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ లిస్ట్ అయిపోయింది, అక్కడ array లిస్ట్ కాబట్టి
నేను ఆ లిస్ట్ ని కన్స్ట్రక్ట్ చేసి ఏ లిస్ట్ పంపాలో ఆ లిస్ట్ నే పంపాలి. అంటే ఏది పంపాలనుకుంటున్నాను అది. ఐ వాంట్ రెస్పాన్సెస్. స్టార్ట్ లో రెస్పాన్సులు కావాలి ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమైంది. ఓకే పృథ్వీ, ఓకే శ్రవణ్, ఓకే మహేష్, ఓకే హర్ష, మల్లేశ్వరి మీకు అంటే ఇది అర్థమైతేనే నెక్స్ట్ క్లాసెస్ అండ్ రిలేషన్స్ బాగా అర్థం. ఓకే, థ్యాంక్ యూ, నైస్. ఇప్పుడు ఎరే లిస్ట్ కూడా ఒక క్లాస్ ఆబ్జెక్ట్. అంటే అది ప్రీ డిఫైన్. ఎరే మనకి ఇచ్చిన క్లాస్. ఫర్ సపోజ్ స్టూడెంట్ బ్రాంచ్ అనేది మనం సిఎస్సి అని సింపుల్ గా ఇచ్చేసాం. బట్ నార్మల్ గా ఏంటి అంటే అక్కడ డూప్లికేషన్ జరగవచ్చు, లేకపోతే ఒక బ్రాంచ్ కి మాక్సిమం సీట్స్ ఉండొచ్చు, మినిమం సీట్స్ ఉండొచ్చు. అంటే ఒక బ్రాంచ్ కూడా ఒక రియల్ టైమ్ ఎంటిటీయా కాదా? ఒక స్టూడెంట్ ఎలా రియల్ టైమ్ ఎంటిటీయో ఒక బ్రాంచ్ కూడా రియల్ టైమ్ ఎంటిటీయా కాదా? ఆల్వేస్ ఎస్, రైట్. సో అక్కడ మనం స్ట్రింగ్ అని ఇవ్వకూడదు. ఇప్పుడు దానికి కూడా ఒక ఎంటిటీ అయిపోయింది ఇప్పుడు అది. సో క్లాస్ బ్రాంచ్ ఇంట్ ఐడి. అంటే నేను ప్రైవేట్ పెట్టట్లేదు, బట్ మీరు ప్రైవేట్ పెట్టి కన్స్ట్రక్టర్స్, సో గెటర్స్ అండ్ సెటర్స్ 2 స్ట్రింగ్స్ పెట్టాలి. ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్, ఇంట్ మాక్సిమం సీట్స్. ఒక బ్రాంచ్ ఉంటే కామన్ ప్రాపర్టీస్. క్లాస్ స్టూడెంట్ ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్, డబుల్ మార్క్స్, స్ట్రింగ్ జెండర్, క్యార్ గ్రేడ్. మనం లాస్ట్ టైం ఇచ్చిన స్టూడెంట్. సో బ్రాంచ్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ లైన్. నేను ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఎంతమందికి అర్థమైంది ఈ లైన్? ఓకే శ్రవణ్, నైస్. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ రియాక్ట్ ఇన్ చాట్ ఫాస్ట్. అంటే అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను కదా అందుకు. బట్ క్లాస్ చిన్నదే, ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఓకే నైస్, వెరీ గుడ్. సో ఒక స్ట్రింగ్ అనేది ఎలా రాసామో ఇది ఒక క్లాసే కదా ఒక రకంగా. ఒక స్ట్రింగ్ అనే ఎలా రాసామో అలాగే ఇక్కడికి ఏమొస్తుంది అంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఇందాక ఎరే లిస్ట్ ఎలా వచ్చిందో అలా ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ కేస్ నా మెయిన్ మెథడ్ లో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తో క్రియేట్ చేస్తున్నాను. యూ కెన్ పారామీటర్ కన్స్ట్రక్టర్ తో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ డాట్ సెట్ బ్రాంచ్ అన్నాను. ఇప్పుడు ఇక్కడికి నేను ఏం పాస్ చేయాలి? డబుల్ కోట్స్ లో సిఎస్సి అని పాస్ చేస్తే అవుతుందా? వాట్ ఐ షుడ్ పాస్ హియర్. నేనేం పాస్ చేయాలి అక్కడ? అన్మ్యూట్ చేసుకునే ఆన్సర్ చేయండి, చాటింగ్ లో అయినా చెప్పండి. బ్రాంచ్, స్మాల్ బి ఉన్న బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. వెరీ గుడ్ హర్ష, నైస్, గుడ్. సో వెరీ గుడ్. ఇప్పుడు క్లాసెస్ రిలేషన్ అంటే ఒక క్లాస్ ని ఇంకో క్లాస్ లో యాజ్ ఎ ప్రాపర్టీ కింద ఇవ్వడం. అలా ఇస్తేనే కదా అప్లికేషన్స్ అయ్యేది. బ్రాంచ్ సమ్ సిఎస్సి ఈక్వల్ టు న్యూ బ్రాంచ్, జస్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది అనుకోండి, ఐడి నేమ్ అండ్ మాక్సిమం సీట్స్ 1 కామా సిఎస్సి కామా మాక్సిమం సీట్ 60. ఇప్పుడు ఇక్కడికి ఏం పాస్ చేయొచ్చు? సిఎస్సి. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఆబ్జెక్ట్. బ్రాంచ్ ఆబ్జెక్ట్.
ఎంతమందికి అర్థమైంది వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్? ఓకే, నైస్. నైస్ పృథ్వీ, నైస్ శ్రవణ్. రిమైనింగ్ పీపుల్. ఓకే మహేష్, హర్ష. సార్ పైన బ్రాంచ్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా, మళ్ళీ సిఎస్సి అని ఆబ్జెక్ట్ దేనికి బ్రాంచ్ కి? ఏంటి ఇక్కడ పైన ఆల్రెడీ మీరు బ్రాంచ్ అని రాశారు, అంటే బ్రాంచ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బ్రాంచ్ క్లాస్. ఇక్కడ ఇక్కడ రాసిందంట. సో సి ఇక్కడ నేను స్ట్రింగ్ జెండర్ అని రాశాను, అది మేలా ఫీమేలా? ఓకే, వాల్యూ. డబుల్ కోట్స్ లోనే పంపాం కదా అది వాల్యూని క్రియేట్ చేసి. ఓకే, అర్థమైందా? ఓకే. ఇక్కడ కూడా వాల్యూని క్రియేట్ చేసి పంపుతున్నాం, మనమే క్రియేట్ చేయాలి, దానికి తెలియదు బ్రాంచ్ ఏంటో, జస్ట్ అదేంటి డిక్లరేషన్ అంతే. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏంటో అందులో ఏ నేమ్ ఉందో ఎవరికి తెలియదు, ఏ మార్క్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు, జెండర్ ఏముందో ఎవరికి తెలియదు, గ్రేడ్ ఏముందో ఎవరికి తెలియదు. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది క్లాస్ అంటే శ్రవణ్ ఇచ్చిన డెఫినేషన్ చెప్పండి. శ్రవణ్ ఆర్ మహేష్ ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ కాకుండా వాట్ ఈస్ ఎ క్లాస్? బ్లూ ప్రింట్ ఆఫ్. వెరీ గుడ్, ఇట్స్ ఏ బ్లూ ప్రింట్, రైట్? సో ఇది ఓన్లీ బ్లూ ప్రింట్, అందులో ఏ డేటా ఉండదు. క్లాస్ ఈజ్ జస్ట్ ఏ బ్లూ ప్రింట్. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రొవైడ్ చేస్తాం దానికి డేటా. ఇది ఇచ్చిన తర్వాతే క్లాస్ కి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ అది ఏ డేటా లేని ఒక బ్లూ ప్రింట్, ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకముందు ఒక పేపర్ మీద గీసిన ప్లాన్ అంతే. వెన్ ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ దెన్ ఇట్స్ కాల్డ్ ఏ బిల్డింగ్. అర్థమైందా? సో ఇలా మనం ఆబ్జెక్ట్ ని పంపుతున్నాం దాన్ని క్రియేట్ చేసి, అంటే ఒక స్ట్రింగ్ కి డబుల్ కోట్స్ లో డేటాని పంపినట్టే ఇక్కడ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ పంపుతున్నాం. పైన అరే లిస్ట్ ని కూడా అలాగే పంపాం కదా హర్ష, అర్థమైందా? అరే లిస్ట్ ని కన్స్ట్రక్ట్ చేసి పంపాం పక్కన. యా, గుడ్. సింగిల్ షాట్ లో ఇది అర్థమయ్యే క్లాస్ అయితే కాదు, దట్స్ వై ఏ యూట్యూబర్స్ ఏ కోర్సులో గానా దీన్ని ఇంక్లూడ్ చేయరు. సో ఓకే, నౌ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక బ్రాంచ్ లోనే చదువుతాడు కాబట్టి ఇట్స్ డన్, మనకి క్లీన్ అయిపోతుంది. ఫర్ సపోజ్ నేను ఒక అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని తయారు చేయాలనుకుంటున్నాను, అంటే ఒక యూజరు నా అపార్ట్మెంట్స్ లో, నా గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఫ్లాట్ ఖాళీగా ఉంది, ఏ ఫ్లాట్ ఖాళీగా లేదు, ఏ ఫ్లాట్ ఫిల్ అయ్యింది, ఏదైనా రెంటెడ్కి అవైలబుల్ ఉందా, సో లేకపోతే ఏదైనా సేల్కి అవైలబుల్ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేయాలనుకుంటున్నాడు. సో అలాంటి ఒక అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నా రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఏంటి? ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక అపార్ట్మెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నా. నా అప్లికేషన్ ఏంటంటే, సో ఎవరైనా సేల్ చేయాలనుకుంటే ఈ అప్లికేషన్ లో సేల్ పెట్టేస్తే నాకు కనిపించేది. అంటే ఇంకా అంటే ఇది జనరల్ గా ఉండే రెంటెడ్ యాప్ లాంటిది కాదు, ఓన్లీ నా అపార్ట్మెంట్స్ కి నా సొంత వెబ్సైట్. సో ఏ కంపెనీకి ఆ కంపెనీ సొంత వెబ్సైట్ ఎలా ఉంటుందో అలా నేను ఒక సొంత వెబ్సైట్, సొంత యాప్ తయారు చేయాలనుకుంటున్నా. ఇందులో నాకుంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఏంటో చెప్పండి, మెయిన్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. వెరీ గుడ్. ఫ్లోర్ అనేది ప్రాపర్టీ అవుతుంది, బ్లాక్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, ఆక్యుపైడ్ ఆర్ నాట్, ఆల్ ఆర్ ప్రాపర్టీస్. వాట్ ఈస్ ద ఎంటిటీ? ఐఎమ్ ఆస్కింగ్ క్లాస్. వెరీ గుడ్. అపార్ట్మెంట్ ఈస్ ద ఎంటిటీ. ఇది నా క్లాస్. ఓకే, నౌ ఇంకా ఒక్క క్లాసే ఉంటుందా? ఇంకో క్లాస్ ఏమన్నా పెట్టొచ్చా? వన్ క్లాస్ ఇస్ ఎనఫ్. ఇంకో చాలా మంది ప్రాపర్టీస్ ఇచ్చారు కదా, బ్లాక్. ఓకే, బ్లాక్ ఇక్కడే రాయొచ్చు, స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, A1 B2 అలా కూడా ఇస్తారు కాబట్టి స్ట్రింగ్ బ్లాక్. సి కెన్ ఐ రైట్, సి టైప్ ఆఫ్ ఫ్లాట్ అని ఇచ్చారు కొంతమంది, అండ్ ఫ్లాట్ నెంబర్ అని ఇచ్చారు. సో స్ట్రింగ్
ఫ్లాట్ నెంబర్. ఇది కరెక్టా రాంగా? కరెక్టేనా? ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? అపార్ట్మెంట్ కి ఫ్లాట్ నెంబర్ ఉంటుందా? అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉంటాయి, ఓకే. అపార్ట్మెంట్ కి ఫ్లాట్ నెంబర్ ఉంటుందా? అపార్ట్మెంట్ కి ఫ్లాట్ నెంబర్ ఎందుకు ఉంటుంది? ఫ్లాట్ కి ఉంటుంది కానీ ఫ్లాట్ నెంబరు. ఫ్లాట్ అపార్ట్మెంట్ లో ఉంటది. సరే, ఫ్లాట్ నెంబర్ లో ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామనుకో, ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ నెంబరే ఉంటుంది మీరు అన్న దాని ప్రకారం. సరే, పోనీ ఇక్కడ నేను లిస్ట్ రాస్తాను. array list string ఫ్లాట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏ ఫ్లాట్ ఆక్యుపైడ్, ఏ ఫ్లాట్ ఏ టైప్ అంటే 2BHK 3BHK లేకపోతే ఏ ఫ్లాట్ సేల్కి ఉంది, లేకపోతే ఏ ఫ్లాట్ రెంటెడ్ కి అవైలబిలిటీ ఉంది, నాకు ఎలా తెలుస్తుంది ఈ నెంబర్స్ తో? హౌ కెన్ ఐ నో? కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందా? అంటే కొంచెం అన్మ్యూట్ చేసుకుంటే చాలా బెటర్. అంటే వెనకాల డిస్టర్బెన్స్ ఏమీ లేకపోతే అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. సో కన్ఫ్యూజన్ వచ్చిందా? అప్పుడు మీకు అర్థమవుతుందా? వెరీ గుడ్ మహేష్. ఫ్లాట్ కెన్ బి ఆల్సో ఏ క్లాస్. అసలు ఫ్లాట్ ని క్లాస్ కింద ఎందుకు రాయాలో అర్థమైందా? సో దిస్ వాట్ అప్లికేషన్ బిల్డ్ చేసే వాడికి ఉండాల్సిన నాలెడ్జ్ అన్నమాట. సో ఓకే, ఫ్లాట్ అనేది క్లాస్. ఇక్కడ ఏముంటుంది? ఫ్లాట్ ఐడి అండ్ ఆక్యుపైడ్ ఆర్ నాట్. నెక్స్ట్ ఈజ్ ఫర్ సేల్, టైప్ ఆఫ్ ది ఫ్లాట్, ఓనర్ నేమ్. సో యూ కెన్ గివ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఓకే, అపార్ట్మెంట్ కి ఏముంటాయి? బ్లాక్, ఫేసింగ్, రెండిట్లకి ఉంటది ఫేసింగ్ అనేది. ఫేసింగ్ ఇంకా ఎనీ ఛాన్సెస్ ఏముండొచ్చు? ఓకే, వెరీ గుడ్. ఏరియా, ఫ్లాట్ కి కూడా ఏరియా ఉంటుంది. నైస్. మెయిన్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉంటాయి, అవునా? ఇప్పుడు ఇది ఇక్కడికి ఏమవుద్ది? ఇప్పుడు ప్రాపర్టీ అవుద్ది. ఓకే, వెరీ గుడ్. పార్కింగ్ అవైలబుల్ ఆర్ నాట్. నైస్. ఓకే, ఇలా ఇస్తూ ఉంటే చాలా ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి మనకి. ఇక్కడ క్లాసెస్ రిలేషన్ మెయిన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ అని ఎలా రాయాలా? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? Is it correct or not? Very good, Maleshwari. No. Okay. Remaining ones, correct or not? This flat. Very good, Mahesh. Correct. Remaining people. Very good, Shravan. Very good, Prudvi. Very good, Arsha. ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాటే ఉంటుందా? మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయా? నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఒక అపార్ట్మెంట్ ఒక ఆబ్జెక్ట్ ని మాత్రమే తీసుకుంటుంది ప్రాపర్టీ కింద. సో నౌ టెల్ మీ, ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్? sir. వెరీ గుడ్. వెరీ గుడ్ మల్లేశ్వరి. ఆన్సర్ నో, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మరి? సరే, నో అని అయితే అర్థమైంది. మరి ఎలా, ఏం రాయాలి? ఈ ఒక్కటి 100% క్లారిటీగా అర్థమైతే మీకు సగం జావా వచ్చేసినట్టే. మరి ఏం రాయాలి?
మరి మల్టిపుల్ ఫ్లాట్స్ ని నేను ఎలా పాయింట్అవుట్ చేయాలి? ఎవరైనా థింక్. array list. వెరీ గుడ్. దెన్ వాట్ ఈస్ ద కలెక్షన్స్? గివ్ మీ డెఫినేషన్. ఇంటర్వ్యూలో అడిగేది వాట్ ఈస్ ద కలెక్షన్స్. Set of కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. collection. డోంట్ కాల్ సెట్ కూడా ఒక కైండ్ ఆఫ్ కలెక్షన్ లో టైప్ సెట్, అందుకే ఎప్పుడు సెట్ అనద్దు. వెరీ గుడ్ శ్రావణ్, వెరీ గుడ్ పృథ్వీ. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు స్ట్రింగ్, ఇంటిజర్, డబుల్ అయ్యే కాదు కదా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా క్లాసెసే కదా, అవి ఆబ్జెక్ట్సే కదా. ఎరే లిస్ట్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లిస్ట్. స్పేస్ కి లిస్ట్ అని రాసుకోండి. లిస్ట్ అని రాయడమే కరెక్ట్. ఫ్లాట్ అని పెట్టి యువర్ ఆబ్జెక్ట్ నేమ్ ఫ్లాట్స్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఓకే. సో వీటినే రిలేషన్స్ అంటారనమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్ కి బ్రాంచ్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అంటే 1 to 1. అంటే 1 స్టూడెంట్ 1 బ్రాంచ్ లో ఉంటుంది. 1 స్టూడెంట్ కి 1 బ్రాంచ్ అసైన్ అయి ఉంటుంది. సో ఈ రిలేషన్ ఏంటో చెప్పగలరా? అపార్ట్మెంట్ కి ఫ్లాట్ కి ఉన్న రిలేషన్ అది 1 to 1. అంటే ఒక స్టూడెంట్ లో ఒక బ్రాంచ్ మాత్రమే ఉండాలి. పేరెంట్ చైల్డ్ కదా హర్ష, ఇట్స్ నాట్ ఇన్ పేరెంట్ చైల్డ్. 1 to many. వెరీ గుడ్. 1 to many. వెరీ గుడ్ పృథ్వీ, వెరీ గుడ్ హర్ష. సో 1 apartment, multiple flats. These are the relations of the Java. అర్థమైందా? ప్రస్తుతం 1 to 1, 1 to many చాలు. మెనీ టు మెనీ కూడా ఉంటది, బట్ మెనీ టు మెనీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ప్రస్తుతానికి ఈ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత, మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయిపోయిన తర్వాత నేను మెనీ టు మెనీ చెప్తాను. నౌ ఇప్పుడు చూడండి, ఇది అర్థమైతే ఇట్స్ డన్, మీకు కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది. సో నేను అపార్ట్మెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్ apt equal to new open. Just use default constructor only. Apartment. Okay. opt dot apt, sorry, apt dot set ఏమని పెట్టుకున్నాం, బ్లాక్. సెట్ బ్లాక్ 1a. నెక్స్ట్ ఫేసింగ్ apt dot set facing east. apt dot set area 10,000 per suppose square feet అనుకోండి, అది డబుల్ లో తీసుకుని. నౌ apt dot set ఫ్లాట్స్, ఎస్ పెట్టాం కదా ఇక్కడ, ఫ్లాట్స్ వేరియబుల్ ఎలా ఉందో అలాగే ఉండాలి. ఇక్కడ ఏం పెట్టాలి తెలిస్తే, ఎలా పెట్టాలో తెలిస్తే 50% ఆఫ్ ది జావా మీకు వచ్చేస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మీకు వచ్చింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వేరు, టెక్నాలజీ వేరే. సో ఫస్ట్ 1 month 1.5 month మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగే నేర్చుకున్నారు. నౌ యు ఆర్ లెర్నింగ్ ద రియల్ టెక్నాలజీ. అంటే అప్లికేషన్స్ ఎలా తయారవుతాయి, బ్యాక్ ఎండ్ లో కోడ్లు ఎలా రాస్తారు, ఇది తెలిస్తే 50% ఆఫ్ ది జావా టెక్నాలజీ నాలెడ్జ్ మీకు వచ్చేసినట్టే.
ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి తెలిసిందే. ముందు ఏం పెట్టాలి చెప్పండి, ఎనీవన్? థింక్. ఫ్లాట్స్ డాట్ ఐడి. ఫ్లాట్స్ డాట్ ఐడి కాదు, లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్. వెరీ గుడ్ పృథ్వీ, నైస్. మహేష్ అర్థమైందా? అక్కడ ఏ ప్రాపర్టీ ఉందో అదే పెట్టాలి. అంటే ఇక్కడ ఒక Yes, sir. ఫ్లాట్స్ అరే లిస్ట్ ని తయారు చేయాలి. ఇందాక మనం స్టూడెంట్ అరే లిస్ట్ ని ఎలా తయారు చేసాం, కలర్స్ ని. ఇక్కడ కలర్స్ ని ఎలా తయారు చేసాం, ఇలా కలర్స్ యాడ్ చేసి అలా ఫ్లాట్స్ ని క్రియేట్ చేసి ఆ ఫ్లాట్స్ ని అరే లిస్ట్ లోకి యాడ్ చేసి ఆ లిస్ట్ ని ఇక్కడ పాస్ చేయాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మహేష్, పృథ్వీ is clear. Okay, Harsha is clear. Shravan is clear. Okay, very good, Maleshwari. Now, flat A1 equal to new flat. ప్రాపర్టీస్ ఇచ్చేసాం అనుకోండి విత్ ఆల్ సెటర్స్. ఒక్కోటి టైప్ చేసుకుంటా రాసుకుంటే వెళ్తే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 15 minutes. ఫ్లాట్ A3 ఈక్వల్ టు న్యూ ఫ్లాట్. అంటే ఫ్లోర్ నెంబర్స్ అవన్నీ కన్స్ట్రక్టర్ లో పాస్ చేసాము అనుకోండి. ఫ్లాట్ A4 ఈక్వల్ టు న్యూ ఫ్లాట్. ముందు మనకు కావాల్సిన ఆబ్జెక్టులు అన్నిటిని క్రియేట్ చేశాను. సో ఈ పార్ట్ తర్వాత రాసాను అనుకోండి, పైన స్పేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నాను. అంటే ఇక్కడ రాయాలి, ఈ కోడ్ అక్కడ ఉంటుంది అనమాట. సో array list ఫ్లాట్ క్లాస్ నేమ్ పెట్టాలి అక్కడ. అర్థమైందా? మనం ఎప్పుడు స్ట్రింగ్ ఇంటిజర్ అని పెట్టాం, అంతేగాని ఇక్కడ వేరియబుల్ నేమ్ అక్కడ ఫ్లాట్స్ పెట్టానని ఇక్కడ ఫ్లాట్స్ ఎలా పెట్టవద్దు. ఇట్స్ ఫ్లాట్ అంటే ఇక్కడ మీ ఇష్టం. జస్ట్ ఓబీజీ అని ఇస్తాను నేను నేమ్ అంతే. ఇక్కడ న్యూ array లిస్ట్. ఇప్పుడు obj డాట్ యాడ్ A1 obj డాట్ యాడ్. అంటే ఇక్కడ obj అని ఎందుకు ఇచ్చానంటే మీకు ఏ నేమ్ ఇచ్చినా ఒకటే, ఆ నేమ్ అనేది మన ఇష్టం అని మీకు తెలియడానికి. అక్కడ ఫ్లాట్స్ ఇక్కడ ఫ్లాట్స్ అని పెడితే ఒకే నేమ్ ఇవ్వాలేమో, ఒకే నేమ్ ఇస్తే తీసుకుంటారేమో, అలాంటి కన్ఫ్యూజన్ వస్తుందని జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ డిఫరెంట్ నేమ్స్. A4. నౌ ఇక్కడ ఏం రాయాలి నేను, OBJ. Without any doubt, how many people understood this? Nice, good. Nice. వెరీ గుడ్. నా ఎక్స్ప్లెనేషన్ 1 hour ఈజీగా పడుతుందేమో అనుకున్నా, బట్ సో నైస్. ఎందుకంటే సో ఎంటైర్ జావాలో ఇప్పటి వరకు నేను మీకు తర్వాత చాలా చాలా క్లాసెస్ చెప్తాను, అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది థియరీ వైజ్ కాదు కదా, నెక్స్ట్ మీరు కంప్లీట్ ప్రాక్టికల్స్ వైజ్ కాబట్టి సో మినీ ప్రాజెక్ట్స్ అనేవి నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తారు మీరు. ఇది అర్థమైతేనే కానీ యూ కాంట్ బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇలాగే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలి అని అడుగుతాను. మీరు ఒక అప్లికేషన్ తయారు చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సెకండ్ ఫ్లోర్ లోనే నాకు కావాలి, అవైలబుల్ ఉన్నాయా లేదా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. దానికి మీరు అప్లికేషన్స్ తయారు చేసి యూ హ్యావ్ టు రైట్ ద మెథడ్స్. నౌ లెట్ మీ స్టార్ట్ ప్రాక్టికల్స్. Let me open matrix. సో ఒక చిన్నవి మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ వీక్ నుంచి. అందుకే హ్యాష్ మ్యాప్ అరే లిస్ట్ పెండింగ్స్ ఉన్నా ఇటు వచ్చేయండి అన్నాను అనమాట. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ టెక్నాలజీ హియర్. నా ల్యాప్టాప్ స్క్రీన్ కనిపిస్తుందా? No, sir. No, sir. నో ఆర్ ఎస్? No. ఓకే.
స్క్రీన్ కనపడదు. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. ఓకే. First, I will write many to many relation. Sorry, many, one to many. Package one to many. Class apartment. సో మన దాంట్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాం కోడింగ్ మ్యాక్సిమలో తీసి మన దాంట్లో ఉన్న అప్లికేషనే చేద్దాం. Sorry, classes and relations. Yeah. Apartment, flat. Oh, sorry. ఇది రాయలేదా? హౌస్ అండ్ రూమ్. విల్ గో విత్ అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్. సో ఇక్కడున్న ఎగ్జాంపుల్ చేయనా అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్ చేయనా? ఎస్, మీ దగ్గర నుంచే తీసుకుంటా. ఇన్పుట్ ఎంప్లాయీ డిజిగ్నేషన్, కాలేజ్, బ్రాంచ్, యూజర్, మూవీస్, హౌస్, రూమ్ ఇవి చేయనా లేకపోతే అపార్ట్మెంట్ ఫ్లాటా? ఓకే, అదే చేద్దాం. Private int id, private string name of the apartment, private double area, private string facing. Okay, next. This is important. List of flat. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యలేదు కాబట్టి ముందు ఇది ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. యూటిల్ ప్యాకేజ్ నుంచి లిస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడంటే ఇదే సజెషన్ ఇస్తుంది, బట్ సజెషన్స్ మీరు వాడద్దు, క్లాస్ ని క్రియేట్ చేయండి. ఫ్లాట్ అనే క్లాస్. నౌ create int flat number, private int floor string తీసుకుందాం. private string strng string ఏమిద్దాం? face. private ఇంకేముంటాయి? 2 BHK 3 BHK, right? Type, very good. String type, private boolean is occupied, private boolean is for sale, true and false ఉంటాయి. private boolean is parking available. ఓకే, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చెప్తాను, బట్ డోంట్ యూజ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజర్ కన్స్ట్రక్టర్, గెట్టర్స్ అండ్ సెట్టర్స్, టూ స్ట్రింగ్. అస్సలు ఇంకో సంవత్సరం తర్వాత నేను జావా కూడా వదిలేసి జావా ప్రాక్టీస్ చేయడం మానేసిన సంవత్సరం తర్వాత అడిగిన గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, టూ స్ట్రింగ్ అంటే ఏంటి
అనేది తెలిసినప్పుడు మాత్రమే, అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది వాడండి. ఎందుకంటే ఇవన్నీ కామన్ కోడ్ కదా, మనం టైప్ చేయక్కర్లేదు అనమాట. సో సోర్స్ లోకి వెళ్ళి జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అంటే ఎక్లిప్సే ఇచ్చారు. ఇక్కడ సూపర్ అనే కీవర్డ్ తీసేయాలంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనమే రాసుకోవాలి. పబ్లిక్ ఫ్లాట్ అండ్ గెటర్స్ అండ్ సెటర్స్ కూడా ఇచ్చేస్తుంది ఎక్లిప్స్. సోర్స్ గెటర్స్ అండ్ సెటర్స్ మనకి ఏ ప్లేట్లకు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఆల్ వేరియబుల్స్ కావాలి కాబట్టి అన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ToString. సోర్స్ జనరేట్ ToString. నాకు ఆల్ వేరియబుల్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. జనరేట్ డన్. మీ గంట పని మ్యాటర్ ఆఫ్ మినిట్. బట్ దీనికి అలవాటు పడితే మాత్రం ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలోనైనా ఒక పోజో క్లాస్ రాయమంటే కన్ఫ్యూజ్ అవుతారు. 100% నిద్రలో లేచి అడిగినా ఒక పోజో క్లాస్ రాసి గెటర్స్ అండ్ సెటర్స్ రాసి ToString కన్స్ట్రక్టర్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నా ఓన్ గా నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు జస్ట్ యూజ్. ఎందుకంటే టైపింగ్ కి వేస్ట్ చేయడం కంటే అది ఏదో థింకింగ్ కి పెట్టడం బెటర్ ఆ టైం. అర్థమైందా? ఈజ్ ఎవరీవన్ క్లియర్? సో మీకు ఎప్పుడు అది బాగా అర్థమైన తర్వాతే, కానీ అర్థం చేశారు అంటే మాత్రం, షార్ట్ కట్స్ కి అలవాటు అయ్యారంటే మాత్రం రేపు మీరు వర్క్ చేసేటప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు సొంతంగా రాయాలి అంటే అసలే రాదనమాట షార్ట్ కట్స్ కి అలవాటు పడితే. మీరు ఎప్పుడు వాడాలి అంటే 100% నేను ఓన్గా అయినా రాసేస్తాను, నేను ఎప్పుడు రాసేది, ఇందులో తెలియదు ఏముంది నాకు అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ టు all this typing material, use this shortcuts. సోర్స్ లో ఉంటుంది, రైట్ క్లిక్ ఇస్తే సోర్స్ అనమాట. కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అంటే పారామీటరైజింగ్ కన్స్ట్రక్టర్. నౌ ఐ am saving. Now I am creating main, my testing class. మెయిన్ అని పెట్టుకోండి, టెస్ట్ అని పెట్టుకోండి, రన్ పెట్టుకోండి, మీ ఇష్టం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉన్న క్లాస్ అనమాట ఇది. నౌ లెట్ మీ క్రియేట్ ఫ్లాట్స్. ఫ్లాట్ f1 equal to new flat number 101. సారీ స్ట్రింగ్ ఇచ్చాను కదా, 101. ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, spacing east, type to BHK, is occupied, true, is for sale, false, is parking, true. Now in the same way I am creating multiple flats. చాలా క్రియేట్ చేయాలన్నమాట అప్లికేషన్ రావాలి అంటే. F3, F5, F6, F7, F8, F9, F10, F11, F12, 101, 102, 103, 4, 101 plus 203, 204 కోసం ఇంకొక మాత్రం 301, 4,
సెకండ్ ఫ్లోర్, second floor, third floor, third floor. South, west, next, south, ఫర్ సేల్ పెడదాం, ఫర్ రెంటెడ్ పెడదాం, నాట్ ఆక్యుపైడ్, ఓకే. సో ఇప్పుడు ఫ్లాట్స్ తయారై, ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఏం చేయాలి? తయారై లిస్ట్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ఎల్స్ లిస్ట్ ఆఫ్ ఫ్లాట్ ఏదైనా పర్లేదు. ఫ్లాట్స్ ఈక్వల్ టు న్యూ array list. You have to import this array list. Flats dot add of f1. Here. One flat online. Done. Apartment is equal to new apartment ID, money, name, maxima homes, area, 1000 square feet, spacing. So, and sure flats are a suggestion list. So, system.out.println apt apartment నేను ప్రింట్ చేశాను అనుకోండి, అలా ప్రింట్ అవుతాయి చూద్దరు. చూడండి, అపార్ట్మెంట్ అని ఒక్కొక్క ఫ్లాట్ ప్రింట్ అయింది. ఫ్లాట్స్ ఈక్వల్ టు అని చెప్పి ఫ్లాట్ 101 ఇది క్లోజ్ అయ్యి మళ్ళీ ఫ్లాట్ 102 కామా సెపరేటెడ్ తో. ఇప్పుడు ఫ్లాట్స్ సింగిల్ ఎవ్రీ లైన్ లోను ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చివరిలో స్లాష్ అని పెట్టాలి. అంటే ప్రింట్ అయిన తర్వాత ఒక ఎక్స్ట్రా లైన్ ని యాడ్ చేయాలి. అంటే ప్రింటింగ్ టూ స్ట్రింగ్ లో మనం ఎలా రాసుకుంటే అలా ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్లాట్స్ అందంగా ప్రింట్ అయినాయి ఒకదాని తర్వాత ఒకటి. చివరిలో పెట్టాం కాబట్టి చివరిచ్చింది, స్టార్టింగ్ లో పెడుతుంటే ఒక ఎంటర్ పెట్టుకుని స్టార్ట్ నుంచి ఫ్లాష్ ఫ్యాషన్ అంటే న్యూ లైన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్లాట్ కూడా ఇక్కడ అవుతుంది నీట్ గా.
ఎంతమందికి సో క్లియర్ గా అర్థమైంది వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్? ఓకే పృథ్వీ, ఓకే శ్రవణ్. ఓ నైస్ నైస్. హర్ష అండ్ మల్లేశ్వరి. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇది స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసాం. ఇది లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ కాబట్టి ముందు లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ ని తయారు చేయాలి. లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ ని తయారు చేయాలంటే ముందు ఫ్లాట్లు ఉండాలి, అందుకు ఫ్లాట్స్ ని తయారు చేసాం. నో రెస్పాన్స్. హర్ష అండ్ మల్లేశ్వరి అర్థమైందా? ఓకే. కన్ఫ్యూజన్ ఉంటే నో డౌట్ మళ్ళీ అడగండి, ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పొరపాటున అర్థమైంది అనుకున్నారు అంటే మాత్రం ప్రాబ్లం అనమాట. సో ఎందుకంటే మనం ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అఫ్కోర్స్ మీకు రిలేషన్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి కోడింగ్ మ్యాక్సిమాలో. మీకు ఏం అర్థం కాకపోయినా యూ కెన్ వాచ్ యానిమేషన్. ఒకవేళ ఈ యానిమేషన్ లో యూజర్ అండ్ మూవీస్ లేదా స్టూడెంట్ అండ్ బ్రాంచ్, స్టూడెంట్ అండ్ బ్రాంచ్ ఉంది. రిమైనింగ్ యానిమేషన్స్ ఉన్నాయో లేదో కూడా చూస్తాను. సో చూడండి, సో ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతున్నప్పుడు ఎలా తయారవుతుందని చాలా క్లీన్ గా చూపిస్తున్నాం. సో చూడండి, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ 101 అన్నప్పుడు దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చిన్న అన్నప్పుడు ఏమవుద్ది? ఆల్వేస్లీ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, అది పాస్ అయింది. సిఎస్సి అన్నప్పుడు సిఎస్సి ఆబ్జెక్ట్ పాస్ అవుద్ది, అక్కడ బ్రాంచ్ తీసుకుంటది. సిఎస్సి ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది, 1 కంప్యూటర్ ఇంజనీరింగ్ 60 అని చెప్పి. సో ద సవ్ 101 చిన్న 1 కంప్యూటర్ ఇంజనీరింగ్ 60, అది ఆబ్జెక్ట్ అని చెప్పడానికి బ్లూ కలర్ వేసాం అనమాట. సో ఓకే, జస్ట్ ఐ వాంట్, ఇప్పుడే కదా మీరు క్లాస్ విన్నారు, ఈ యానిమేషన్ ఎలా ఉంది అంటే జస్ట్ ఊరికనే క్లాస్ ని యానిమేషన్ చూస్తే ఎలా ఉంది అంటే చూడండి, ఇంకో 1 minute, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ సెట్టర్స్ ని యూజ్ చేసి చూపించలేదు. బ్రాంచెస్ ని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఐటీ, అదే అవుట్పుట్ విండో. నెక్స్ట్ ఆల్ అవైలబుల్ స్టూడెంట్స్ 1 2 3 స్టూడెంట్ క్లాస్ లో ఉన్న టూ స్ట్రింగ్ మెథడ్. అక్కడ బ్రాంచ్ ఉంది కాబట్టి మళ్ళీ బ్రాంచ్ క్లాస్ లో ఉన్న టూ స్ట్రింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్టూడెంట్ తో పాటు బ్రాంచ్ ని కూడా ప్రింట్ చేయాలి కదా. సో ఎలా ఉంది యానిమేషన్? క్లియర్ గా అర్థమయ్యేలా ఉంది కదా, రిలేషన్స్ ఏమాత్రం కన్ఫ్యూజన్ తీసుకురాకుండా. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సినవి కూడా ఇక్కడే ఉన్నాయి. స్టూడెంట్ బ్రాంచ్, యూజర్ మూవీస్, మీకు సేమ్ ఇలాగే లిస్ట్ ఆఫ్ మూవీస్, ఇది 1 to many రిలేషన్. సో ప్రతిదీ ఇచ్చాను అనమాట. సో కాలేజ్ బ్రాంచ్. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి ప్రోగ్రామ్స్ అని చూడండి. I don't know why it is not loaded. Employee designation, outside. This is student.
ఇది లోడ్ అయింది ప్రోగ్రామ్స్. యూజర్ అండ్ మూవీని లోడ్ అవ్వడంలో అపార్ట్మెంట్, ఫ్లాట్, డిస్ట్రిక్ట్ అండ్ సిటీ చూస్తాను. ఓకే, ఐ విల్ చెక్ ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు చూస్తాను. బట్ మీకు అర్థమైంది కదా, ఫస్ట్ 2 ఎగ్జిక్యూట్ చేశారంటే మీ ఓన్గానే మిగిలినవి రాసేయచ్చు. ఓకే పృథ్వీ, వెరీ గుడ్ క్వశ్చన్. ఓవర్ రైడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఆ ఓవర్ రైడ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఊప్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఇంకో 1 వీక్ ఉంటుంది, ఇంకో 1.5 వీక్ తర్వాత వస్తుంది. సో హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద వాట్ ఈస్ ఓవర్ రైడింగ్. ఇక్కడ వస్తుంది అనమాట. సో దాని మీనింగ్ ఏంటో ఇక్కడ తెలుస్తుంది. బట్ పెట్టినా పెట్టకపోయినా ఇట్ విల్ వర్క్. గుడ్ క్వశ్చన్, నైస్, వెరీ గుడ్. సో మీరు కొంచెం అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం ఆత్రంగా వెళ్ళిపోవద్దు. తర్వాత కాన్సెప్ట్ కి చెప్తాను, అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సో ఎందుకంటే నేను ఎనఫ్ ప్రాక్టీస్ ఇచ్చాను మీకు, ఆల్రెడీ ఉన్న టైమే సరిపోనంతలా ఇచ్చాను ప్రాక్టీస్. సో యాజ్ యూజువల్ క్లాసెస్ రిలేషన్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీసే ఉంది కాబట్టి ఐ విల్ గివ్ యూ టుమారో యాజ్ ఎ ఫ్రీ టైమ్. సో టుమారో దెర్ ఇస్ ఎ నో క్లాస్ అండ్ సాటర్డే వి విల్ హ్యావ్ డిస్కషన్. మీకు ఇప్పుడు వరకు ఉన్న ప్రాక్టీస్ చేసిన ఆల్ డౌట్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ డిస్కషన్ త్వరగా కంప్లీట్ అయితే ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్. ఓకే, ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యా, దిస్ ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్ మెథడ్స్. ఓకేనా? సో బట్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేస్తేనే, పోజో క్లాసెస్ అండ్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు కోడింగ్ మ్యాక్సిమాలో ప్రొవైడ్ చేసిన ప్రాజెక్ట్స్ చేయగలరు. ఇది మీ చేత ఎక్కడ చేయించరు అనమాట ఈ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ చేయగలగాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఎట్ పోజో క్లాసెస్ అండ్ దేర్ రిలేషన్స్. Recording.